సరే ఏంటి హాట్ టాపిక్గా విడుదల వర్సెస్ లావు పోటాపోటీగా ప్రెస్ మీట్లు గతం తాలూకు గొడవలను మీడియా ముందుకు తీసుకొచ్చి ఇరుపక్ష నేతలు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మాకు టైం వస్తుంది అంటూ మళ్ళీ హెచ్చరికలు ఈ స్థాయిలో కూడా. టైం వచ్చింది, టైం వచ్చినప్పుడు మీరు చాలా చేశారన్నది మీ మీద ఆరోపణ. టైం మీద కొత్తగా రాని క్యారెక్టర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడామంటే ఇంకా ఆయనకు పూర్తి అధికారం రావాలి. విడుదల రజని కేసు అది కాదు కదా. ఇప్పుడు విడుదల రజని అయినా లావు కృష్ణదేవరాయలు అయినా ఇద్దరు దిట్టమైన ఆసాములు. 100 కోట్లే తప్ప మామూలుగా మాట్లాడే పరిస్థితి ఏం లేదు. కాబట్టి చిలకలూరుపేటలో ఒక తొలిసారిగా ఒక వెనకబడిన తరగతుల మహిళ గెలిచారు అంటే ఎంత నేపథ్యం ఉండాలి, ఎంత అండదండలు, ఆర్థిక పుష్టి ఇవన్నీ ఉండాలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కొద్ది రాజకీయ జీవితంలోనే పత్తిపాటి పుల్లారావు వర్గంతో మొదలై అక్కడి నుంచి సొంతంగా మారి వైసీపీలో కూడా ఒక మొదటి అర్ధకాలం సర్దుకొని రెండో అర్ధకాలంలో మంత్రి అయి చాలా విషయాలు జరిగాయి. అక్కడ వివాదాలు, విమర్శలు విడుదల రజని మీద ఆమె వైసీపీలో ఉన్నప్పుడే ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం తీసుకొస్తున్న కేసు కూడా 2021లో పోలీసులకు అందిన ఫిర్యాదు. అవును, ఆమె నిన్న మాట్లాడినప్పుడు నేను చూశాను. మోస్ట్లీ అది ఎమోషనల్గా, పర్సనల్గా ఉంది. అంటే లావు కృష్ణదేవరాయలు ఎంపీగా తమ పార్టీలో ఉండగానే తనకు వ్యతిరేకంగా డేటా తెప్పించారు. అంటే డేటా తెప్పించారు పర్సనల్ కేసు, కాల్ డేటా. దాని మీద మీరు పర్సనల్ కావాలంటే కేసు పెట్టచ్చు. ఇక్కడ సమస్య ఆ స్టోన్ క్రషర్స్ కృష్ణ బాలాజీని అదేదో ఆ క్రషర్స్ దగ్గర మీరు 2 కోట్లు తీసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు. ఆ ఫిర్యాదు మీద జ్యుడిషియల్ లీగల్ ప్రాసెస్ అది నడుస్తుంది. దాన్ని మీరు లీగల్గా ఎదుర్కోవచ్చు. ఇంకా కృష్ణదేవరాయలు గారికి మీకు వ్యక్తిగతంగా ఏం జరిగింది, జరగలేదు, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అది కోర్టు తేల్చాల్సింది. దాని గురించి పెద్ద లేదు. కృష్ణదేవరాయలు మాట్లాడింది చూస్తే కూడా ఆయన అమ్మ అనుకుంటూ మహిళలను గౌరవించడం అని మొదలుపెట్టి పూర్తిగా రజనిదే తప్పు, అసలు మాదేం లేదు, మేము ఒక్క ఎకరా కూడా ప్రభుత్వం దగ్గర తీసుకోలేదు అనే ఒక ప్రకటన ఆయన చేస్తున్నాడు. కానీ ఒకటైతే స్పష్టం కదా, ఏసీబీ కేసు నమోదు చేసింది. వర్మ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమంటే విడుదల రజని మీద కేసు పెట్టడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి గవర్నర్ను కోరుతూ 17A కింద 17A అంటే చంద్రబాబు నాయుడు స్కిల్ కేసు అప్పుడు ఎక్కువ విన్నాము. 17A కింద ఎందుకైనా మంచిదని గవర్నర్ అనుమతి కోరారు. అయితే తర్వాత ప్రభుత్వం వారు తేల్చింది ఏమంటే ఇది జరిగినప్పుడు రజని మంత్రి కాదు, మామూలు శాసనసభ్యురాలే, కాబట్టి 17A కింద అనుమతి అవసరం లేదు అని ఏసీబీ కేసు పెట్టారు. ఓకే. సో ఇప్పుడు ఏసీబీ ఈజ్ ఫుల్లీ ఎక్విప్డ్ టు ప్రొసీడ్ అగైనెస్ట్ విడుదల రజని. వాళ్ళు కేసు ఏం చేస్తారు, ఈమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తే వస్తుందా మనకు తెలియదు. కానీ చిలకలూరుపేటలో, కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, పత్తిపాటి పుల్లారావు అనండి, ఇంకొకరనండి, చిలకలూరుపేటలో ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. నేను ఉదయం ఏదో డిబేట్ వింటుంటే ఆ మిత్రుడు చాలా అత్యంత నిజాయితీపరుడు, పూర్తి స్వచ్ఛ, ఎవరిని గురించి మనమేం కితాబులు ఇవ్వాల్సిన అవసరం, ఇవన్నీ మనమేం కితాబులు ఇవ్వక్కర్లేదు. అక్కడ ఈ మైనింగ్ దానికి సంబంధించిన ఆరోపణలు లేకపోతే ఇతరమైనవి వీళ్ళందరూ గత రకరకాల వర్గాలు మారిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు మర్రి రాజశేఖర్ విడుదల రజని ఈక్వేషన్ వారు ఒకటైతే ఇందులో మళ్ళీ పత్తిపాటి పుల్లారావుతో వారు ఒకటి, ఇందాక మనం చెప్పుకున్న లావు కృష్ణదేవరాయలు వాళ్ళ పార్టీలో ఉండగానే వారు జరిగిందని ఇద్దరు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు, అంతే కదా. అవును. కాబట్టి వీటి మధ్యలో ఏది ఎంత నిజం అన్నది చట్ట ప్రకారం తేలాల్సి ఉంటుంది. మనం ఇందాక రెడ్ బుక్ కేసులు అనుకున్నప్పుడే ఇంతవరకు మంత్రుల జోలికి రాలేదు పెద్దగా. అవును. సో విడుదల రజనితో మాజీ మంత్రులను కూడా టార్గెట్ చేయటం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం చేయబోతుంది. దాన్ని ఆమె ఏ మేరకు ఎదుర్కొంటారు అన్నది మనం చూడాలి. ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారని మీరు చూస్తుంటే మాకు టైం వస్తుంది, మీకు టైం ఈ ప్రభుత్వం అయిన తర్వాత కదా వచ్చేది. అవును. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎలా ఎదుర్కొంటారు, ఏం సాక్ష్యాలు చెప్తారు? ఏం సార్ ఇలా అయితే 29 వచ్చేస్తుందట, లేకపోతే అది జగన్ థియరీ. కళ్ళు మూసుకున్నాము, 1 year అయిపోయింది, మనం ఎవరం కళ్ళు మూసుకోవాలా, రోజు మాట్లాడుతున్నాము, లేకపోతే ప్రజలు బతకడం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు రైతులేం కళ్ళు మూసుకుంటే వరదలు వచ్చాయి కదా, వడగండ్లు కడగండ్లు ఏం తప్పుతాయండి. ఒక్క క్షణం కూడా కన్ను మూసే పరిస్థితి ప్రజలకు లేదు. మరి ఈమె ఏం చేస్తారో తెలియదు. మంత్రులు ఈమె కేసు తర్వాత బహుశా కొడాలి నాని, జోగి రమేష్,
పేరుని నాని ఇక్కడ రెండు విషయాలు ప్రభుత్వాన్ని కొంచెం సంకోచింపజేస్తున్నాయి. ఒకటి సోషల్ ఇంపాక్ట్, రెండవది వాళ్ళ వ్యక్తిగతమైన నేపథ్యాలు. ఉదాహరణకు పేరుని నాని మీద ఆయన తెచ్చుకున్నాడు కోర్టులో, కానీ ఇందాక అన్నట్టు కాకినాడ అప్పటి నుంచి ఆ సివిల్ సప్లైస్ అన్నప్పుడు ఈ రెండు పేర్లే కదా వస్తాయి. అవును, ఇద్దరు నానీళ్ళు. మరి ఎందుకు ఏం జరగట్లేదు? అలాగే శాసన మండలిలో విద్యారంగం లోకేష్ విద్యామంత్రి అక్కడే ఉన్నారు. అంతకుముందు విద్యామంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. విద్యారంగం గురించి చాలా చర్చ జరుగుతుంది, కానీ మంత్రుల గురించి మటుకు అస్సలు ప్రస్తావన రాదు. అవును. కాబట్టి ఇది చాలా సెలెక్టివ్గా, టాక్టికల్గా, వ్యూహాత్మకంగా నడుస్తుంది. బట్ రజనీని టార్గెట్ చేస్తారు. నేను 3 days బ్యాకే చెప్పాను, మరి ఎగ్జిట్ రజనీ టార్గెట్ ఇది ఒకటే ఈక్వేషన్. యా.